బంగ్లాదేశ్లో జరుగుతుంది ఏంటి? పచ్చి మతతత్వం. వేరే మతాలను చంపేస్తున్నారు, నరికేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు, బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారు. అక్కడ మీడియా అంతా వాళ్ళని సమర్థించుకొస్తోంది. అదే సందర్భంలో ఆ దేశానికి సంబంధించినటువంటి మీడియా ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు చివరికి అక్కడ తిండి లేదు, విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతిని కరెంటు కోతలతో చస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ అంతా సర్వనాశనమైనా సరే వాళ్ళని వెనకేసుకుని వస్తారు. అదే భారతీయులైనటువంటి వాళ్ళు, ఒకనాటి భారతీయులు విడిపోయినటువంటి కారణంగా అక్కడ చిక్కుకుపోయినటువంటి మన హిందువులు, మన బౌద్ధులు, మన జైనులు, మన క్రైస్తవులు అక్కడ తిప్పలు పడుతుంటే భారతదేశపు మీడియాకి మాత్రం నామమాత్రపు వార్తలు మాత్రమే పరిమితం అవుతుంది. అక్కడ ఒక ఉద్యమ వార్తల్లాగా రాస్తున్నారు, భారతీయుల గురించి విష ప్రచారాలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ గురించి మాత్రం అక్కడ ఎవడో యూనస్ వల్ల జరిగింది అన్నటువంటి కోణమే చెప్తున్నాం మనం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? విషం నరనరానా జీర్ణించుకుంటున్నాడు అక్కడ వాడు చేసే దరిద్రాన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరచట్లేదు. భారత హిందువుల్ని ఏకం కానివ్వు, కానీ అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఏకమవుతారు. ఇదే ప్రమాదం.